రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునుగల్లో దారుణం జరిగింది. డ్రైనేజీ గొడవ ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇటుకతో హోంగార్డ్ వెంకటేష్ అనే వ్యక్తిపై అవతలి వర్గం వారు దాడి చేశారు. యాచారం పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన హోంగార్డ్ వెంకటేష్ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. సాగర్ రోడ్డుపై మృతిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెప్పాలి పరిష్కారం ఏంది, నా పిల్లల బతికి ఏంది, నా లైఫ్ ఏందని చూపెట్టాలి. మాకు ఏందనేది మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళు గట్టిగా గుండెల మీద ఇటుకతోటి గుద్దడం వల్ల మా ఆయనకి ఇదంతా రెండుగా అయిపోయి అప్పుడు తాగినప్పుడు ఏం అర్థం కాలే. ఆయన కార్ డ్రైవింగ్ చేస్తుంటే చెమటలు మొత్తం వచ్చేసినాయి. చెమటలు మొత్తం వచ్చేస్తుంటే అంబులెన్స్ కాల్ చేసి అట్లా తీసుకుపోయినాం సార్ మేము. అది శ్వాస రక్తం గడ్డగట్టిపోయిన గుద్దడం వల్ల హార్ట్ బీట్ అందక బ్లడ్ సర్క్యులేషన్ కాక ఆయన శ్వాస అందక చనిపోయిండు. సగం షేరు కూడా దాటిన వల్ల చనిపోయిండు. వాడి మీద నా పిల్లలకి ఏం పరిష్కారం చేస్తున్నారు, నా లైఫ్ ఏంది, మా ఆయనని ఎట్లా చంపారు, అన్నిట్లకు పరిష్కారం కావాలి. వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. చనిపోయి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుందంటే ఇబ్రహీం పటేల్ ఆపిండు. ఎందుకు ఆపింది అన్న విషయం మాకు తెలియదు, మా గ్రామ ప్రజలు లేదు, మాకు తెలియదు. అది గిట్ట మాకు పరిష్కరించి ఆ ఫ్యామిలీకి ఏమనుకోకుండా చేసే నమస్కారం పెడుతున్నా, వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్నాను మీ ప్రియ మిత్రులకు, మా అందరికీ.